ఇసుక నుంచి దోపిడీ, మట్టి నుంచి దోపిడీ, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి దోపిడీ, మద్యం నుంచి దోపిడీ, రాజధాని భూముల దగ్గర నుంచి దోపిడీ. నిజంగా ఏది చూసినా కూడా, ఏది ముట్టుకున్నా కూడా, చివరకు పోలవరం ప్రాజెక్టు దగ్గరికి పోయినా కూడా దోపిడీ. ఏది ముట్టుకున్నా లంచాలు, దోపిడీ, కరప్షన్. చివరకు NCAER ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 కరప్ట్ రాష్ట్రంగా ధృవీకరించింది. అంతటి కరప్షన్ మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఈ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఇప్పటికైనా వీళ్ళు జ్ఞానోదయమై అరికట్టలేని పరిస్థితిలోకి పోతే మాత్రం ఇంకా తీవ్రంగా స్పందిస్తామని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. ఒక్క ఈ ఇసుకకు సంబంధించిన పరిస్థితిలోనే మధు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఇక్కడ కోఆర్డినేటర్ 8 సార్లు ధర్నాలు చేశారు. అంతటి దారుణంగా ఇసుక మాఫియా జరుగుతూ ఉంది ఇక్కడ. కనీసం మీరన్నా కూడా, మీడియా అన్నది 4th స్టేట్ అంటారు, కనీసం మీరన్నా ఇక్కడ జరుగుతూ ఉన్నది చూపించండి. నిజంగా ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయం మీద మనం నోరెత్తితే తప్పనిచ్చి ఇలా జ్ఞానోదయం కాదు. ఇలా ఇసుక నుంచి కూడా సంపాదించుకోవడం అన్నది నేర్పించిన ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇసుక నుంచి కూడా నాకింత నీకింత అని చెప్పి కమిషన్లు పెట్టుకుంటూ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్న ఈ వ్యక్తికి జ్ఞానోదయం చేయాలనంటే మీరు కూడా హైలైట్ చేయాలి. ఇక్కడ జరుగుతూ ఉన్నది చూపించాలి. అధికారులలో జ్ఞానోదయం అయ్యేటట్టుగా ఒత్తిడి తీసుకొని రావాలి. దీంట్లో అందరం కూడా మీ వంతు సహాయ సహకారాల కోసం కూడా సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీడియా సోదరులందరికీ కూడా. ఎందుకంటే అందరం కలిస్తే తప్పనిచ్చి ఇది ఆపలేం. బట్ అందరూ దయచేసి తోడుగా రమ్మని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇసుక తవ్వకాల మీద ఇప్పటికే ప్రభుత్వం షరతులు విధించింది, నిబంధనలు విధించింది. అయితే ఇసుక రీతిలో కాకుండా అక్రమంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంతటి దారుణంగా కాన్స్పిరసీ యాంగిల్ కనిపిస్తూ ఉంది. ఇంతటి దారుణంగా చూస్తే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు ఎన్నో సందర్భాలలో వచ్చి ఈ ధనుంజయ నాయుడు మీద, చిరంజీవి నాయుడు మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే కేసులు పెట్టలా. ఎవరూ కూడా కంప్లైంట్లు తీసుకోవాలా. దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నారు అధికారులు. అటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్లోకి పోతే, ఎవరైనా పోలీస్ స్టేషన్లోకి పోవడానికి ఎవడు గేటు మూయడు. గేటు ఎందుకు మూయించి, గేటు పోలీస్ స్టేషన్లోకి పోకుండా ప్రజలను ఎందుకు లోపలికి రానియకుండా ఎందుకు గేట్లు మూయించారు అన్నది మీరు అడగాలి. నేను ఈ మాటలు మాట్లాడేది ఇదేదో నేనేదో చెప్తా ఉన్నది కాదు. ఆ ఇళ్లకు పోయినప్పుడు, ఆ ఇళ్లలో వాళ్ళ బాధితులతో పాటు కూర్చున్నప్పుడు వాళ్ళు నాకు చెప్పిన మాటలు నేను మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఏదైనా గవర్నమెంట్ కార్యాలయంలోకి ఏదైనా పోయేటప్పుడు ఎవడైనా గేట్లు మూస్తారా? మరి గేట్లు ఎందుకు మూసినారు? ఎందుకు లోపలికి తీసుకోలేదు? గేట్లు మూసున్నారు కాబట్టి, లోపలికి రానిలేదు కాబట్టి లారీ ఎవడొచ్చి వీళ్ళని గుద్దేదానికి అవకాశం ఇచ్చినారు. అసలు లారీ ఏంది, రావడం ఏంది, గుద్దడం ఏంది, ఆ ధనుంజయ నాయుడు మీద కేసులు పెట్టకపోవడం ఏంది? ఇదంతా కాన్స్పిరసీగా, ప్రైమా ఫేసీగా ఒక కాన్స్పిరసీ యాంగిల్ ఉన్నట్టుగా రీజనబుల్ డౌట్ వచ్చే విధంగా ఉన్నాయా లేవా? రీజనబుల్ డౌట్ వచ్చే విధంగా ఉన్నాయా లేదా? ఈ రీజనబుల్ డౌట్ అవునా కాదా, నిజమా కాదా అన్న తెలియాలి అని అంటే ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ కూడా ఎవరు వేయాలి? అధికారులంతా ఇట్లా కుమ్మక్కైపోయి ఉన్న పరిస్థితుల్లో ఎవరితో చేయించాలి? సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. వీళ్ళకి సంబంధం లేని అధికారులతో ఎంక్వైరీ చేయించాలి. సాక్షాత్తు ఎస్పీ దగ్గరుండి స్టేషన్లోకి రానిరా. ఎంఆర్ఓలు వీళ్ళు ఎన్నిసార్లు వీళ్ళు ఊర్లపై కంప్లైంట్ చేయడానికి పోతే ఉండడు. ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడు మీద ఆరోపణలు చేస్తూ ఈ గ్రామస్తులు ఎన్నెన్నో సందర్భాల్లో కేసులు పెట్టడానికి వెళ్తే ఎవడు కేసులు తీసుకోలే. ఎందుకు ధనుంజయ నాయుడుకు, చిరంజీవి నాయుడుకు ఎందుకు గవర్నమెంట్ ఇంతగా సపోర్ట్ చేస్తూ ఉంది? ఇక్కడ వీళ్ళంతా చెప్పేది ఏమిటంటే వాళ్ళు ముందున్న వాళ్ళే సార్, వాళ్ళు ముందున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉందని చెప్పి ప్రతి గ్రామస్తుడు అంటూ ఉన్నాడు. వీటి మీద నిజంగా లోతుగానే అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా ఆ రీచ్లో ఒకసారి చూడండి.
జేసీబీలతో పనులు చేసి ఒక్కొక్క చోట 30 అడుగులు 20 అడుగులు గుంతలు కనిపిస్తూ ఉన్నాయి. మామూలుగా గైడ్ లైన్స్ ఏంది? 3 అడుగులు దాటకూడదు. మామూలుగా గైడ్ లైన్స్ ఏంది? పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకే పని చేయాలి. మరి గైడ్ లైన్స్ను విచ్చలవిడిగా దగ్గర ఉండి జేసీబీలతో పని చేయిస్తూ ఉన్నారు. 30 అడుగులు 40 అడుగులు గుంతలు తీస్తూ ఉన్నారు. రాత్రిపూట పని చేయిస్తూ ఉన్నారు. వందల కొద్ది ట్రాక్టర్లు లారీలతో రవాణాలు చేస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయల స్కాములు జరుగుతూ ఉన్నాయి. జిల్లాలోనే దాదాపుగా 100 చోట్ల ఇది కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఈ ఒక్క నియోజకవర్గంలో దాదాపు 8 చోట్ల జరుగుతూ ఉంది. పక్కన బెంగళూరుకు చెన్నైకి విచ్చలవిడిగా పోతూ ఉన్నాయి లారీలు. ఇంత దారుణంగా ఆర్గనైజ్డ్గా మాఫియా జరుగుతూ ఉంది. ఈ పక్క చూస్తే ఈ 4 కాన్స్టిట్యున్సీస్ గంగాధర్ నెల్లూరు, సత్యవీడు, కాళహస్తి, నగిరి. ఆ పక్క చూస్తే పలమనేరు, పుంగనూరు, తంబలపల్లి అండ్ మదనపల్లి. ఆ పక్క చూసిన విచ్చలవిడిగా కాన్స్టిట్యున్సీలలో జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు నుంచి బెంగళూరు కొడుతున్నారు, ఒకవైపు నుంచి చెన్నై కొడుతున్నారు. ఏమిది? ఇది నిజంగా మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉంది, జరుగుతూ ఉంది. దీన్ని ఇప్పటికైనా కూడా మనము మీడియా అన్నది ఇప్పటికైనా కూడా దీన్ని కనువిప్పు చేయకపోతే నిజంగా ఈ రకంగా దీన్ని జరగనిస్తే మాత్రం మన అందరం కూడా దీంట్లో ఒకటి కావాలి. అందరం కలిసికట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అధికారుల దాకా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్పీతో మాట్లాడుతున్నప్పుడు మీకు డౌట్స్ ఉంటే సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి అని చెప్పి పార్టీ ఆ రకంగా సిబిఐ ఎంక్వైరీ సిద్ధమవుతుందా? ఈ అఫెన్స్ కి సంబంధించి ఏదైతే జరిగిందో పేరు ఒకటి ఇది ఈ అఫెన్స్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా మీతో ఏమైనా ఆధారాలు ఉంటే సిబిఐ నోటీస్ తీసుకెళ్తారా? గవర్నమెంట్ రాజు ఆధారాలు అనేది మనం ఏమైనా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీనా మనది? ఏమన్నా నీ కళ్ళ ముందునే ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. 100 జిల్లాలో 100 చోట్ల జరగడం లేదా ఇసుక మైనింగ్? నేను నిన్నే అడుగుతా ఉన్నా. ఇక్కడ ఇసుక మైనింగ్ జరుగుతూ ఉన్నది వాస్తవం అవునా కాదని నిన్నే అడుగుతా ఉన్నా. ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడు అనే పేరు గ్రామస్తులు చెప్తా ఉన్నారు, నిన్నే అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గంలో 8 చోట్ల ఇప్పుడు జరుగుతూ ఉంది ఇసుక మాఫియా అనేది. నీకు తెలియదా? నిన్నే అడుగుతా ఉన్నా. 600 లారీలను 6 నెలల కిందట అందరూ కలిసికట్టుగా ఒకటే పట్టించిన పరిస్థితి మీకు తెలియదా? నేను అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడానికి ఎన్నిసార్లు పోయినారన్న సంగతి నీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరూ ముందరనే ఎస్పీ దగ్గరికి వీళ్ళందరికీ ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ లేడు. తర్వాత ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు గేట్లు మూసేసి లోపలికి రానికోకుండా ఉన్న సంఘటన నీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఇవన్నీ నీకన్నా ముందరనే సాక్ష్యాధారాలుగా నీకన్నా ముందరనే ప్రైమా ఫేసీగా కనిపిస్తూ ఉంటే ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యాలు కావాలి అని అంటే ఇంక నేనేమన్నా కెమెరాలు పెట్టి చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు నేను తీసి నేను కెమెరాలు పెట్టాలి ఎట కుదురుతుంది? ఇంతకన్నా ఏం చెప్పాలా? కనీసం ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే ఎందుకు ఆ రకంగా ఎస్పీ చేసింది? ఎందుకు లోపలికి రానిలేదు? ఎందుకు ఎంఆర్ఓ అందుబాటులో లేకుండా ఎందుకు పోయినాడు? ఎందుకు ఇన్నిసార్లు కేసులు పెట్టడానికి వీళ్ళు వచ్చినా కూడా ఎందుకు కేసులు తీసుకోలేదు? వీళ్ళందరి చావులకు ఇవన్నీ కారణాలు కావా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇంత జరుగుతూ ఉన్నా కూడా మనం రియాక్ట్ కాకపోతే ఎట్టా? ఒక్క నిమిషం సార్, మీడియా మిత్రులకు అందరికీ దయచేసి, నా పేరు మోహన్ నాయుడు, మడిబాక ఏర్పేట మండలం రైతు సంఘం సిపిఎం. నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా. ఇప్పుడు నిన్నటి నుంచి మీడియా ప్రతినిధులు ఏం చేస్తున్నారంటే అన్ని టీవీలకి నేను వాయిస్ ఇచ్చా. ఒక్క టీవీలోనైనా సరే చిరంజీవి నాయుడు, ధనంజయ నాయుడు పేరు ఎందుకు రాలేదు? మీరు సిబిఐ అనుకొని నేను అడిగా. వాళ్ళొద్దు, పార్టీల పరంగా వద్దు, నేను కమ్యూనిస్ట్ పార్టీ కడుతున్నా. సిబిఐ అనుకొని మీరు ప్రపోజల్ చేయండి. చంద్రబాబు నాయుడు నిన్న లోకేష్ గారిని కూడా అడిగా, అయ్యా చంద్రబాబు నాయుడు పేరు చెప్పేట్టు దోపిడీ చేస్తున్నారు. నిజమైన చంద్రబాబు నాయుడు బంధువులు చిటికెట్ ఇసుకెత్తలేదు, వాళ్ళని ఎత్తనే లేదు. తెలుగుదేశం పార్టీ వాడు లారీ తప్ప, ట్రాక్టర్ తప్ప మిగతా వాడు ఎవడైనా ఎత్తుకుంటే పోలీస్ స్టేషన్లో లారీ ఉంటుంది. మరి మీడియా మిత్రులు, ముఖ్యంగా మీడియా మిత్రులు ఎందుకు ఆ పేరుని నిన్నటి నుంచి ఎందుకు రానిలేదు?